హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పెసరకట్టు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా పొట్టు ఉన్న పెసరపప్పు తీసుకోండి. మీ దగ్గర పొట్టు ఉన్న పెసరపప్పు లేదు అంటే నార్మల్ పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. దీన్ని కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చే వరకు, నార్మల్గా అయితే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం మినప్పప్పు, అలానే ఒక స్పూన్ జీలకర్ర వేయండి. ఈ పెసరకట్టులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు వేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఫ్లేవర్తో పాటు డైజెషన్కి కూడాను చాలా మంచిది. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు అయితే వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాల్సిన పని లేదు. జస్ట్ పచ్చివాసన పోయి కాస్త సాఫ్ట్గా మెత్తపడితే చాలండి. ఇలా కాస్త వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కాస్త ఘాటుగా ఉన్నవి 4-5 వరకు తీసుకోండి. ఇలా పచ్చిమిర్చి ఎందుకు వేస్తున్నానంటే నేను కారం అనేది వాడలేదండి. ఈ పెసరకట్టు పచ్చిమిర్చి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది, కారం కంటే కూడాను. ఒకసారి మీరు ట్రై చేయండి, రుచి మీకు అర్థమవుతుంది. అలానే కాస్త కరివేపాకు, ఇంగువ కూడాను వేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిని పేస్ట్ లాగా కాకుండా కాస్త దంచి వేసుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. ఒక నిమిషం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన ధనియా పౌడరు, మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకుని ఉంచుకున్న ఒక గుప్పెడు పుదీనా వేయండి. పెసరకట్టులో పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఒకవేళ పుదీనా లేకుంటే కొత్తిమీరతోనైనా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత దీంట్లో కాస్త పసుపు కూడాను వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఉడికించుకొని ఉంచుకున్న పెసరపప్పుని డైరెక్ట్గా వేస్తున్నానండి. నేను పెసరపప్పుని మెదపలేదు, ఎందుకంటే మనము చారుని మరిగిస్తాం కాబట్టి మనం మెదపకపోయినా పర్లేదండి. కానీ పెసరపప్పు వేసిన తర్వాత ఒక నిమిషము దీన్ని ఇలా ఫ్రై చేసుకోండి, అప్పుడు చారు చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ వేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ పెసరకట్టు పల్చగా ఉంటే బాగోదండి, కాస్త చిక్కగానే ఉండాలి. సో మీరు వాటర్ వేసేటప్పుడే కన్సిస్టెన్సీ చిక్కగా ఉందా లేదా అని చూసుకుంటూ వేసుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చారు అయితే మరుగుతూ ఉండాలి. అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ చూసి వేసుకోండి. ఈ చారు సగం అయ్యే వరకు మరగాలండి, లేదా మనం వేసిన పచ్చిమిర్చి ఉంది చూసారు, అది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా అయిపోయేంత వరకు ఉంటే మనకి చారు కరెక్ట్గా మరిగినట్లు. దీంట్లో మనం ఎటువంటి పులుపు వాడలేదు కాబట్టి పచ్చి కొబ్బరిని ఒక 2 స్పూన్లు గ్రైండ్ చేసి వేసుకోండి. పెసరకట్టులో పచ్చి కొబ్బరి ఫ్లేవరు, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, మన పెసరకట్టు రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో వడియాలు పెట్టుకొని తిన్నా, లేదా ఏదైనా ఫ్రైలో ఈ చారు వేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.